44 సంవత్సరాల ప్రస్థానం. ఎందుకు తెలుగుదేశం పార్టీ ఉద్భవించింది? విశ్వవిఖ్యాత నటసార్వభౌమ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు పేదవాడి ఆకలి దప్పుల్లోంచి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల యొక్క ఆకలి దప్పుల్లోంచి పుట్టింది తెలుగుదేశం పార్టీ. ఎందుకు పుట్టింది? తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ దర్బారులో, రోడ్లో, ప్రభుత్వాల కాళ్ళ దగ్గర తాకట్టు పెడుతున్నటువంటి రోజుల్లో నార్త్ ఇండియన్స్, ఢిల్లీ వాళ్ళు మద్రాసీలా మీరు అని అడిగేటువంటి పరిస్థితుల్లో తెలుగువారికి కనీసం తెలుగువారు ఉన్నారని ఈ దేశంలో తెలియనటువంటి పరిస్థితుల్లో కాదు నేను తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడటం కోసం సమాజమే దేవాలయము, ప్రజలే దేవుళ్ళు అనేటువంటి నుడికారంతో ఒక పక్క మనకి ఉన్నటువంటి తెలుగు ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళి నన్నయ్య, తిక్కన్న, ఎర్రాప్రగడ, అదేవిధంగా పౌరుషానికి పల్నాటిలో ఉన్నటువంటి బ్రహ్మనాయుడు, మగో మాంచాలని, నాయకురాలు నాగమ్మ, ఎంతోమంది పుట్టినటువంటి గడ్డ మీద ఈ తెలుగు వాళ్ళ కోసం పోరాటాలు చేస్తున్నటువంటి నాయకుల్ని స్ఫూర్తిగా తీసుకొని ఆనాడు నందమూరి తారక రామారావు గారు 1982 మార్చి 29వ తారీఖున ఈ ముహూర్తంలో పెట్టినటువంటి బ్రహ్మ ముహూర్తం అసలు కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా ఏబిసి XY జడ్లో ముక్కలైపోయినటువంటి నేపథ్యం ఆనాటి నుంచి ఈనాటి దాకా ఎంత అద్భుతం! ఆనాడు ఆకలి దప్పుల కోసం, ఆత్మగౌరవం కోసం పుట్టినటువంటి పార్టీ ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు యువగళంతో అమరావతి కేంద్రంగా ఒక అద్భుతమైనటువంటి రాజధాని నిర్మాణం చేయటం కోసం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో సైబరాబాద్ నిర్మాణంలో ప్రతిపక్ష హోదాలో, అధికారపక్ష హోదాలో ఒక ప్రాంతీయ పార్టీ ఇన్ని జాతీయ పార్టీలను ఎదుర్కొని అసలు ప్రపంచ చరిత్ర సృష్టించినటువంటి ఆ బ్రహ్మ ముహూర్తం ఇదే. అందుకనే ఈ రోజున చాలా అద్భుతంగా వేడుకలు జరుగుతూ ఉన్నాయి. కొన్ని కోట్ల మంది సభ్యత్వం కలిగినటువంటి ఈ పార్టీ కొంత వేల మందిని, ఆ రోజున బీసీలకి కనీసం ఒక పదవి లేదు, అధికారం లేదు, అసలు షేర్ హోల్డర్సే కాదు ప్రభుత్వాల్లో. ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ ఎన్టీ రామారావు గారు బీసీలు మొత్తాన్ని రాజ్యాధికారం దిశవైపు నడిపించాడు. అది కదా తెలుగుదేశం యొక్క గొప్పతనం. అటువంటి చెప్పేటువంటిది చేసేదానికి చెప్పేదానికి చాలా తేడా ఉంది. ఈ రోజున క్వాంటమ్ వ్యాలీ దాకా వచ్చాం. ఆల్గారిథంతో అమరావతి నుంచి అమెరికా దాకా, అమరావతి నుంచి అంతరిక్షం దాకా ఎంత గొప్ప కనెక్టివిటీ తీసుకొచ్చినటువంటి చారిత్రాత్మకమైనటువంటి చరిత్రను కొనసాగిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఈ రాష్ట్రంలోనే కాదు మనకి దేవుడిచ్చినటువంటి వరం, ఆణిముత్యాలు. అందువల్ల ఈ యొక్క నేపథ్యాన్ని కొనసాగిస్తాం. తప్పకుండా అన్నగారి స్ఫూర్తితో ఈ పార్టీ అంచెలంచెలుగా ఈ ప్రపంచంలోనే ఒక అద్భుతమైనటువంటి చరిత్రను తిరగరాయిపోతుందని మనసా వాచా కర్మణ తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా మా ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని గారు ఒక క్రమశిక్షణ కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడిగా, నిబద్ధతగా ఈ రోజున మా యొక్క కేశినేని శివనాథ్ చిన్ని గారి యొక్క ఆఫీసులో ఘనంగా వేడుకలు నిర్వహించటం, వారికి ప్రత్యేకంగా మేము కృతజ్ఞతాభినందనలు తెలియజేస్తూ, ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా నిన్న అమరావతి ప్రాంతంలో అసలు అద్భుతం, అత్యద్భుతం, ప్రపంచ స్థాయి కలిగేటువంటి రాజధానిని తయారు చేయాలని కలలుగన్నటువంటి
తెలుగువారి యొక్క ఆత్మగౌరవాన్ని నిలపటం కోసం చంద్రబాబు నాయుడు గారు అమరావతిని నిర్మాణం చేయాలనుకుంటే కొంతమంది సైతాను సైన్యం 19 నుంచి 24 దాకా దాన్ని అల్లకల్లోలం చేసి ఆపేసినటువంటి నేపథ్యంలో మళ్ళా నేనున్నాను తగునమ్మా అని చెప్పి బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు జుడిపించి నిన్న ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు. రేపు 1వ తారీఖున వాడి క్యాబినెట్లో పెట్టి 2వ తారీఖు లేకపోతే ఈ సెషన్స్ అయ్యేలోపో ఆ బిల్లును పాస్ చేసిన తరువాత ఆంధ్రప్రదేశ్లో పండుగే పండుగ. నిన్న నారా లోకేష్ గారు 28 మంది అసలు అనర్గళంగా మాట్లాడుతున్నటువంటి ఆ యొక్క తూర్పాలు పట్టారు వైఎస్ఆర్ పార్టీని. ఏ విధంగా మనకి ఈ రాష్ట్రాన్ని సాధించుకున్నామంటే ఒక్కసారి మనం వెనక్కెళ్లాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. భాషా ప్రయుక్త రాష్ట్రాలని వేరు చెయ్యాలా, తెలుగు వాళ్ళ యొక్క రాష్ట్రాలు ఉండాలని 56 రోజులు మద్రాసులో మనవాడు పొట్టి శ్రీరాములు గారు ప్రాణత్యాగం చేస్తే 52లో మనకి 53లో రాష్ట్రం ఏర్పడితే, అదేవిధంగా 56లో మద్రాసు కర్నూలుకు వస్తే కర్నూలు నుంచి అక్కడ తంతే మనం హైదరాబాద్లో పడితే హైదరాబాదులో బైఫ్రికేషన్ 2013లో అక్కడ తంతే కట్టుబట్టలతో చంద్రబాబు నాయుడు గారు అమరావతి ప్రాంతం మీదకి వచ్చి ఏం చేయాలని అర్థం కాక ఎక్కడ రాజధాని పెడదామంటే 29 గ్రామాలు తీసుకుంటే ఆ రోజున చాలా గొప్ప వ్యక్తి రామోజీరావు గారు ఇచ్చినటువంటి సలహా మేరకు రివర్ ఫ్రంట్లో చేస్తే బాగుంటుంది, మనకు కలిసి వస్తుందని చెప్తే అక్కడ ఇమీడియట్గా అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పంగానే ల్యాండ్ పూలింగ్లో 33,000 ఎకరాలు అసలు ఒక్క మాటతో ఇచ్చేశారంటే అతని మీద ఉన్నటువంటి గొప్పతనం ఏంటి. అదేవిధంగా అసైన్డ్ ల్యాండ్స్ కానీ అక్కడ ఉన్నటువంటి లంక భూములు కానీ 52,000 ఎకరాలు ఇచ్చారు. చాలా అద్భుతంగా ఈ రోజున అంచెలంచెలుగా చేస్తూ దాన్ని నిర్ణయం తీసుకొని అమరావతిని కట్టడం కోసం ఈ రోజున 28వ సంవత్సరం కల్లా కంప్లీట్ చేసి ప్రధానమంత్రి చేతులుగా ఓపెన్ చేసేటువంటి దిశ వైపు వెళ్తాం, అడుగులు ముందుకేస్తాం. సెల్ఫ్ సస్టైనబిలిటీ ఈజ్ డూయింగ్ ఎ బిజినెస్, అదేవిధంగా సెల్ఫ్ ఫైనాన్సింగ్, ఇవన్నీ కూడా అన్ని విధాల ఆర్థిక పరిపుష్టి కలిగించుకొని హైదరాబాద్ సిటీ ఎందుకు అన్నారు, సైబరాబాద్ ఇదంతా కూడా ఇప్పుడు ఈ రోజున ప్రపంచంలోనే అతి గొప్పమైనటువంటి సిటీ తాను కాపాడుకుంటుంది, ప్రపంచానికి ఆర్థిక పరిపుష్టి కలిగిస్తూ ఉంది. అట్లానే అమరావతిని కూడా ఆర్థిక పరిపుష్టి కలిగేటువంటి రాజధానిగా చేయబోతూ ఉన్నారు. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అవాకులు చవాకులు వేల్తా ఉన్నారు బయటుండి. అసెంబ్లీ నుంచి పలాయనం చిత్తగించినటువంటి మీరు మంచి అవకాశం ఇచ్చారు ప్రజాస్వామ్యంలో. చంద్రబాబు నాయుడు గారు నిన్న స్పెషల్ మీటింగ్ పెట్టి శాసనసభలో ఆ అవకాశాన్ని మీరు దుర్వినియోగం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు మీ వైఖరి ఏందో ఇప్పటికీ మీరు స్పష్టంగా చెప్పలేదు. ఆ వైఖరి ఏంటో ఇప్పటికీ మీరు స్పష్టంగా చెప్పలేదు. వైఎస్ఆర్ పార్టీ యొక్క వైఖరి ఒక రాజధాని 3 రాజధానులా, ఏ రాజధాని మీ స్టాండ్ ఇప్పటికీ చెప్పకుండా నర్మగర్భంగా మీరు చేస్తున్నటువంటి రాజకీయం జనమంతా చూస్తూనే ఉన్నారు. ఇంకొక అడుగు ముందుకేసి మోకాలకి బోడిగుండికి ఇది పెట్టి సంబంధం పెట్టి తేడా లేకపోయినా శాసనమండలిలో పెడతారా అన్నారు. శాసనమండలిలో పెట్టడానికి ఇది చట్టం కాదు, నీకు తెలియక చట్టం. ఆ రోజున షరీఫ్ గారు ఉన్నప్పుడు 3 రాజధానులను చట్టం చేసావు, బొక్కబారలు పడ్డావు. ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు మేధావి, తీర్మానం ఏకవాక్య తీర్మానం చేయాలా. గతంలో ఒకటే చెప్తా ఉన్నాను, తీర్మానం వేరు చట్టం వేరు, ఇది తెలుసుకోకుండా మీరు మాట్లాడుతూ ఉన్నారు. గతంలో ఎంఆర్పిఎస్ దాని రిజర్వేషన్ ప్రక్రియలో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. సుప్రీంకోర్టు తీర్పిచ్చిన నేపథ్యంలో కేంద్రం దాన్ని చట్టం చేసి రాష్ట్రాలను అడిగింది మీ యొక్క అభిప్రాయం ఏమిటని. మరి ఒక ఏకవాక్య తీర్మానంతోనే చంద్రబాబు నాయుడు గారు తీర్మానం పెట్టి మేము సపోర్ట్ చేస్తున్నామని పంపించారు. ఇవన్నీ తెలియదా మీకు? డొల్లతనంతో మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి మహిళల్ని వేధించారు, అకృషాలు చేశారు, మారణకాండ చేశారు. 29 గ్రామాలు మొత్తం బీహార్లాగా తయారు చేశారు. అక్కడ ఇసుకను దోచేసుకున్నారు, డిస్మాంటిల్ చేశారు. మొత్తం 3 రాజధానులను ఉద్యమం చేపించి జనాల్లో ఒక అపోహను క్రియేట్ చేసి ఒక ప్రైవేట్ సైన్యాన్ని తీసుకొని మీరు అక్కడ యాగి చేసి మీరు నాశనం చేసి వ్యవస్థనంతా కూడా. అమరావతి అంటే అక్కడ పెద్ద పెద్ద దేవతలు తిరిగేటువంటి ప్రాంతం. అక్కడ మీ రాక్షసులు సైతాన్ సైన్యం చేరి అమరావతిని బస్టు పట్టించినటువంటి నేపథ్యం ప్రజలందరికీ కూడా తెలుసు. ఇంకా మీకు పుట్టగదులు కూడా ఉండవు రాజకీయాల్లో. మీరు నిన్న ఎందుకు 11 మంది చర్చించలేదు?
దాని గురించి ఎందుకు స్టాండ్ చేయలేదు? బయట ఉండి అవాకులు చవాకులు పేలుతున్నావు కదా. నేను బయటకు వస్తే సినిమా చూపిస్తాను, నడిస్తే కింద పడితే, నడిస్తే మోకాలతో నడిచినా రాదు, దొల్లినా రాదు, పొరులు దండాలు పెట్టినా రాదు, ఎక్కడ నువ్వు ఎన్ని తిరిగినా రాదు. ఇక్కడ చూపించడానికి సినిమా ఏం లేదు. నీకు ఆల్రెడీ పెద్ద బాహుబలి సినిమా చూపించేశారు, నీకు పెద్ద సినిమా చూపించేశారు. ఇంకా నువ్వు ఏం సినిమాలు చూపించడానికి ఏమి లేదు. నీకు సూపర్ డూపర్ సినిమా చూపించేశారు జగన్మోహన్ రెడ్డి. ఇక నీకు ఎప్పుడు 11 నువ్వు ఎప్పుడు వచ్చేది లేదు. పార్లమెంట్లో రేపు చూసుకో, పార్లమెంట్లో మీరు సపోర్ట్ చేస్తారా చేయరా, మీ స్టాండ్ ఏంటో తేల్చుకోండి. ఎప్పటికైనా ప్రజలకు తెలియజేయండి. నీ స్టాండ్ మటుకి నీకు అసలు అవగాహనే లేదు దీని మీద. నువ్వు బయట ఉండి మాట్లాడిస్తూ ఉన్నావు, అది అడివి అంటున్నావు, పిచ్చి మొక్కలు అంటున్నావు. ఇంకా నీ బ్రెయిన్ చిప్పు దొబ్బిందని నేను అనుకుంటా ఉన్నాను. నీకు ఇప్పటికీ అవగాహన లేదు. సమాజంలో నీలాంటి వ్యక్తులు ఎప్పుడు కూడా రాజకీయాల్లో రారు, నీ పార్టీ కూడా మనుగడ సాగించదు. నీ స్టాండ్ ఏది ఇప్పటికైనా చెప్పు, కనీసం జనమంతా హర్షిస్తారు. మేము బ్రహ్మాండంగా ఈ రోజున ఏదైతే రాజధాని 10 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్ని పెట్టారు మొన్న 24 దాకా. 24 తర్వాత బిల్లు పెట్టాలి కాబట్టి ఇప్పుడు బిల్లు పెడుతున్నారు. 24 నుంచి రాజధాని అమరావతిగా స్టాండ్ చేసి ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ భారతదేశ చరిత్రలోనే ఎప్పుడు కూడా ఒక రాష్ట్ర రాజధానిని నిర్ణయించేటువంటి విషయం కేంద్రం తీసుకొని నిర్ణయిస్తానని చెప్పి పంపించడం అనేది ఒక చరిత్ర. ఇంకా ఎవరు కూడా ఎప్పుడు కూడా ఏ ముఖ్యమంత్రి వచ్చినా కూడా కదిలించకుండా ఉండటం కోసం ఒక చట్టం చేస్తున్నారు. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా సుఖంగా హ్యాపీగా ఉంటారు. ఆ బిల్లు పెట్టిన ఎమ్మటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పండగ వాతావరణం నెలకొని రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులే కాదు 5 కోట్ల ఆంధ్రులు కూడా బ్రహ్మాండమైనటువంటి పండగ చేసేటువంటి కార్యక్రమం కూడా చేయబోతున్నాం. ఈ సందర్భంగా ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా మా పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. జై హింద్.